సమయంలో మీ సన్నిధి ద్వారా నేను తండ్రి మీ కుమార్తె తండ్రి వారి కుటుంబ సభ్యులు మీ సన్నిధిలో జీవించిన రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నేను ఈ యొక్క కార్యక్రమంలో నేను మేము ముందు కొనసాగుతుండగా ఇదిగో నేను తండ్రి ప్రభా ఈ కుటుంబానికి మేలుకరముగా నేను తండ్రి ఈ కార్యక్రమం ద్వారా నేను ఇదిగో చూస్తున్నటువంటి సమాజమునకు ఒక గౌరవప్రదమైనటువంటి నేను విలువగాను వినామానికి మహిమకరముగా ఉండడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా యందును విశ్వాసము ఉంచుడి, ఆ తండ్రి యొక్క అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ప్రియమైనటువంటి కుటుంబ సభ్యులారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక సంగతి, మానవ మాతృలుగా లోకంలో జననము, ప్రేమాభిమానాలు ఇవన్నీ సహజమే. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా మనతో కలిసి జీవించినటువంటి సహోదరి మరి మనలను విడిచి వెళుతున్నటువంటి సందర్భం అది ఎంతో విచారకరమైనది. అది ఏ మనుషుల ద్వారా ఆ లోటు పూడ్చబడదు. కానీ దేవుని కలిగి ఉన్నటువంటి మనం అందరము ధన్యులం. దేవుని సన్నిధిలో మనం కలిగి దేవుని నమ్ముకొని జీవిస్తున్నాం కనుక ఈ లోకంలో ఎవరు తీర్చలేనటువంటి ఆ లోటు పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా మాత్రమే మనం కలిగి ఉండగలం. యోహాను సువార్తలోనే దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని. కనుక ఇలాంటి సందర్భంలో మనకి ఆదరణ అవసరం, ఓదార్పు అవసరం. కనుక అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. కాబట్టి దయచేసి మానవ మాతృలుగా మనకు కలిగినటువంటి ఆ వేదన, ఆ బాధ అదేదైతే ఉందో దాని వలన మనం కృంగిపోవడం అనేది అంత సమంజసమైన విషయం కాకపోయినప్పటికీ అది దేవుని సన్నిధి వల్ల మనం కలుగుతుందని ఎరిగి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి మాట, స్త్రీలు తల్లిగారు ధనలక్ష్మి గారు దేవుని నివాసములోనికి వెళ్ళారు అని మనం చదువుకున్నాం. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కనుక దేవుడు మనం జీవించిన కాలంలో దేవుడు మనతో ఉన్నాడు. మన కాలము ముగించిన తర్వాత మనము దేవునితో ఉండడానికి వెళ్ళిపోతున్నాము. దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు మనం చదువుకున్నాం కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి మన రక్షణ కొరకు ఆయన తన రక్తమును చిందించి తిరిగి ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. కనుక ఆయన మరలా రాబోతున్నాడు. జీవించుతున్నటువంటి మనలను కూడా ఈరోజు మనకంటే ముందు ధనలక్ష్మి గారు వెళ్ళారు. రేపటి రోజున సజీవులమయ్యుండు మనము కూడా వెళ్తామని దశలోనికే పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు, ఆ మీదట సజీవులమయ్యుండు మనము కూడా వారితో కూడా పరలోకమందు మేఘమండలం మీద ఆయనతో కొనుక్కోబడతాము అని దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ నిరీక్షణ కలిగి మన హృదయాలు కలవరపడనీయకుండా ప్రభు సన్నిధిలో ఆయన రాజ్యములో మనం యోగ్యులముగా చేర్చబడటానికి ఒక విధంగా చెప్పాలంటే భౌతికంగానూ బలహీన పరంగానూ ధనలక్ష్మి గారి విషయంలో మనం బాధపడటం న్యాయమే. కానీ ఆమె క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఆమె కనుక ఈరోజు మనకంటే ముందు ప్రభుత్వం ఉండే భాగ్యాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇది భాగ్యం మనం అందరం కలిగి ఉండాలంటే, ఇంకా ఎవరైనా రక్షణ పొంది దేవుడిని నమ్మలేనటువంటి వారిగా, యేసు క్రీస్తును రక్షకునుగా అంగీకరించలేనటువంటి వాళ్ళు ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయము. ఈ అవకాశమును దృష్టిలో పెట్టుకొని ధనలక్ష్మి గారు దేవుని సన్నిధికి వెళ్తున్నారని మనం దృష్టిలో పెట్టుకొని మనకి కూడా అతి భాగ్యము దేవుడు ఇవ్వాలని మనం అందరం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాలను ధైర్యపరుచుకుందాం, మన మనసులను దిట్టపరుచుకుందాం. ఈ విషయంలో ఒక విధంగా చెప్పాలంటే ధనలక్ష్మి గారు దేవుని సన్నిధికి వెళ్తున్నందుకు మనం లోటుగా భావించడం కంటే కూడా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇది ఎంతో భాగ్యము. కనుక అటు కృప దేవుడు ఈ కుటుంబానికి తగిన ఆదరణ ఓదార్పుతో సహా దేవుని యొక్క మెండైనటువంటి దీవెన ఆ కృప ఆ కుటుంబ సభ్యులకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకొని కార్యక్రమం
దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చిందే కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవ్వరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవ్వరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. విలువైనది నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా
చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు,
తగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం